ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. మా పాఠశాల పేరు సరస్వతి విద్యా మందిర్. ఇక్కడ మేము సామూహికంగా గత 40 సంవత్సరాలుగా వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామండి. ఇక్కడ గ్రామస్తులు, ముత్తైదువులు అందరూ ఇక్కడ పూజలో పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారండి. వారితో పాటు మా అధ్యక్షుల వారి కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు వారంతా పాల్గొని వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. అలాగే మా పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు అందరూ సామూహికంగా వరలక్ష్మి వ్రతం ఇక్కడే నిర్వహించుకుంటారండి. దాంతోపాటు పెళ్ళైన వాళ్ళు వరలక్ష్మి వ్రతం నిర్వహించుకుంటే సౌభాగ్యంతో పాటు వారి సంతానానికి మంచి అనుగ్రహం, అలాగే పెళ్లి కాని పిల్లలు వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటే వారికి మంచి భర్తతో పాటు మంచి సుసంతానం కలుగుతుందని నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తామండి. ఈ పూజలో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రులవుతారండి. దాన్ని పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించుకుంటామండి. మొదటి శుక్రవారం రోజు ఈ దేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలతో పాటు సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని నమ్మకం. పాఠశాలలో జరిగిన ఇట్టి కార్యక్రమంలో పురోహితులు శ్రీ యోగేష్ జోషి పంతులు గారు వ్రత కార్యక్రమానికి వచ్చి మా మాతృమూర్తులు, మా పాఠశాలలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులచే సామూహికంగా వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు డాక్టర్ జి బసతిరెడ్డి గారు, వారి సతీమణి శ్రీమతి కౌశల్య గారు, అలాగే నర్సయ్య ఆచార్యులు, వారి సతీమణి విజయలక్ష్మి గారు, శంకరాచార్య గారు, నర్సరెడ్డి ఆచార్య గారు, అలాగే రవి ఆచార్య గారు వీరంతా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక్కడ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి.